హాయ్ హలో అండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పాలు తోమేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకుని హౌస్ వర్క్ అంతా క్లీన్ చేసుకున్న, కిచెన్ కూడా. ఇంకా పిల్లలు లేచేసరికి హౌస్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా నా కొడుకుని కూడా స్కూల్ కి రెడీ చేసేసాను. ఇంకా పాలు జీడిపప్పు కొంచెం ఇచ్చేస్తే ఒక ఇడ్లీ తినేసాడు. ఇంకా వాళ్ళని రెడీ చేసిన తర్వాత పాలు తాగడం అంటే పెద్ద టాస్క్. ఒంటి మీద వంపుకుంటానంట రెడీగా నేను కర్చీఫ్ పట్టుకుంటా. ఇంకా వాడికి స్నాక్స్ ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను. మా అబ్బాయికి అయితే మార్నింగ్ 11 కి స్నాక్ టైము, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 కి స్నాక్ టైము స్కూల్లో. ఒక్కొక్కసారి బాగానే వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి అల్లరి పెట్టేస్తాడు. టీవీ పెట్టలేదని ఏడుస్తున్నాడు. టీవీ పెట్టలేదని ఒకటే ఏడుపు. మా అబ్బాయి స్కూల్ కి వెళ్లే ముందు ఎవరైనా టీవీ చూస్తారా? ఇంకా స్కూల్ కి అయితే దేబెట్టేస్తున్నా. స్కూల్ మా నెక్స్ట్ లేనే కాబట్టి వాక్ చేసుకుంటూ దేబెట్టేస్తా. ఇంకా వాడిని అయితే స్కూల్ కి దేబెట్టేసి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన వెంటనే ఒక సర్ప్రైజ్ జరిగింది. మీరే చూడండి ఏం జరిగింది. ఇదైతే మా ఇంట్లో ఉంది. వచ్చేసరికి ఎలా వచ్చిందో ఏంటో తెలీదు. మాటికి దేవుడి మందిరంలోకి వెళ్తుంది. ఇది చూడండి, ఇల్లంతా తిరగొచ్చుగా, అలా తిరగట్లే, దేవుడి దగ్గరే ఉంటుంది. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ వరకు అలానే ఉంది. మళ్ళీ సడన్ గా ఎలాగో మాయమైపోయింది. ఎలా వెళ్ళిందో తెలియదు. నేను దీని గ్యాస్ లో ఉంటే మా పాప ఏం చేస్తుంది చూడండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని ఫ్రిడ్జ్ లో దూరిపోతుంది. వీళ్ళు పిల్లలు కాదండి, పిడుగులు. నన్ను మామూలు టార్చర్ పెట్టదు, కానీ పిల్లలు ఏం చేసినా ముద్దుగా ఉంటది కదా. ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.